ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. నేటి కథ రహస్యం. రచన చిరావూర్ మదన్ మోహన్, సమర్పణ ప్రజ్వల చిరావూర్. ఆనందరావు అందగాడు, ఆరోగ్యవంతుడు, అధికంగా చదువుకున్నవాడు. వాళ్ళ క్లబ్లో ఆ రోజు ఆదివారం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎవరో రోటరీ క్లబ్ వాళ్ళు అరేంజ్ చేశారు. అది జరుగుతున్నది. పొద్దున్నే మెంబర్లందరూ తమ తమ ఫ్యామిలీలతో వచ్చి ఫాస్టింగ్ బ్లడ్ ఇచ్చి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకుని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నారు. భార్యను రిసెప్షన్ హాల్లో కూర్చోపెట్టి ఆనందరావు అక్కడికొచ్చిన యంగ్ నర్సుతో రహస్యంగా ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నాడు అనటం కన్నా దేనికో లాలూచి పడుతున్నాడు అని అనుకోవచ్చు. అది గమనించిన భార్య కాస్త నుచ్చుకుంది. భార్యని ఇంట్లో దింపి బయట పని ఉందని చెప్పి మళ్ళీ క్లబ్కి వెళ్ళి నర్సుని కలిశాడు ఆనందరావు రహస్యంగా. బయటకొస్తున్న ఆమె చేతిలో కాస్త పైకం నొక్కాడు. ఆమె నవ్వుతూ తీసుకుంది, దాన్ని పర్సులో దాచుకుంది. ఓ వారం రోజుల తర్వాత ఆనందరావు తన క్లబ్ బార్ ఇన్ఛార్జ్ రంగనాథం, రూమ్లో అలాట్ చేసే రాఘవయ్య, ప్లేయింగ్ కార్డ్ సెక్షన్ ఇన్ఛార్జ్ ప్రసాద్ అందరూ పరిచయస్తులే అయినా వారితో కొంచెం క్లోజ్గా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. రూమ్ అలాట్ చేసే రాఘవయ్య భర్త పోయిన చెల్లెలికి టైలరింగ్ మెషిన్ కొని ఇచ్చి సహాయం చేశాడు. బార్ ఇన్ఛార్జ్ రంగనాథం కూతురికి కాలేజీల్లో సీట్ ఇప్పించాడు తన పరపతితో. అలాగే ప్రసాద్ భార్య చెల్లెలికి తనకి తెలిసిన కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు ఆనందరావు. రోజురోజుకి వారితో ఆనందరావు పరిచయం మరీ ఎక్కువ అవుతున్నది. ఆనందరావు భార్యకు ఎందుకో అనుమానం వచ్చి తన తమ్ముడిని, డ్రైవర్ని ఆనందరావు మీద నిఘా వేసి ఉండమని చెప్పింది. వారు అదని అనుకుని ఉన్నవి లేనివి చెప్పి విశ్వాసంగా డబ్బులు కొట్టేస్తున్నారు. ఇంటికొచ్చిన ఆనందరావుతో అతని భార్య ఘర్షణ పడింది. ఆమె ఎంత అరిచినా ఆనందరావు మౌనం వహించడం చూసి ఇంకా పెద్దగా అరిచి మైకంలోకి వెళ్ళిపోయింది. డాక్టర్ రావడం, ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేయడం నిమిషాలపై జరిగింది. ఆమెకు మేజర్ ఆపరేషన్ చేయాలని చెప్తే కావాలన్న ఏర్పాట్లన్నీ చేశాడు ఆనందరావు. ఆపరేషన్ సక్సెస్. డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చిన భార్యను చూసి ఆనందరావు ఆప్యాయంగా, రాధా, నీకిప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. నువ్వు అనవసరంగా నాపై సందేహపడి ఉద్రేక పడకూడదు. మా క్లబ్ రంగనాథం, రాఘవయ్య, ప్రసాద్ నీకు రక్తం ఇచ్చిన దాతలు. నీకు హార్ట్ ప్రాబ్లం ఉందని డాక్టర్లు నాతో ఇదివరకే చెప్పారు. కానీ నీది ఓ నెగటివ్ గ్రూప్. ఆ గ్రూప్ బ్లడ్ రేర్గానే దొరుకుతుంది. అందుకే బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఆ నర్సును ఓ నెగటివ్ వారి లిస్టును అడిగాను. ఆమె ఇచ్చిన లిస్టులో ఈ ముగ్గురు పేరు ఉండింది. వారికి దగ్గరవ్వడం కోసం వారి ఇంటి వారికి రహస్యంగా సహాయం చేశా. దాన్ని నువ్వు అపార్థం చేసుకున్నావు. చివరికి వారి వల్లే ఇవాళ నాకు క్షేమంగా దక్కావు నువ్వు అని ముగించాడు. ఆమె సిగ్గు క్షమాపణ భావంతో భర్తను అభినందించింది. నేటి కథ రహస్యం. రచన చిరావూర్ మదన్ మోహన్, సమర్పణ ప్రజ్వల చిరావూర్.